ఆ ఊరిలో వాళ్ళు చెప్పిందే శాసనం, చేసిందే చట్టం. ఎవరైనా కాదు, కూడదు, వద్దని వారిస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. గ్రామ పెద్దలు ఏది చెబితే ఎదుటివారు అది వినాల్సిందే. లేదంటే గ్రామ బహిష్కరణలు వెలివేయడం జరుగుతుంది. ఏంటి నమ్మశక్యం కావటం లేదు కదూ? అది ఎక్కడో వేరే దేశంలోనే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అది మన దేశంలోనే ఇంకా అలాంటి శిక్షలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు కదూ? అదెక్కడో కాదు, మారుమూల విలేజ్ ఏజెన్సీ ప్రాంతమో కాదు, ఎంతో డెవలప్ అయిన విలేజ్. ఏపీలోని కాకినాడ జిల్లాలోని ఉప్పుమిల్లి. అసలు ఈ స్టోరీ వింటే అక్కడ జరిగిన ఉదంతం ఏంటో తెలుస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం గ్రాండ్ విక్టరీ సాధించింది. పల్లె నుంచి పట్నం వరకు తిరుగులేని విజయాన్ని అందుకుంది. గ్రామాల్లో వైసీపీకి ఇంకా పట్టు ఉందని మరోసారి నిరూపించుకుంది. రికార్డు స్థాయిలో సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా పట్టు చిక్కడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పార్టీల మధ్య విభేదాల నేపథ్యంలో టీడీపీకి చెందిన 7 కుటుంబాలను వెలివేశారు. ఇదెక్కడ అనాగరికం అని ప్రశ్నించినందుకు ఊరి నుంచి వెలివేశారు. ఎందుకంటే ఆ విలేజ్లో వైసీపీకి మంచి పట్టు ఉండటం. గ్రామ పెద్దలంతా ఫ్యాన్ పార్టీకి ఫ్యాన్ అవ్వడంతో ఇక చేసేది ఏమీ లేక అధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది. తమకు న్యాయం చేయాలని తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇంకా ఈ ఆధునిక ప్రపంచంలో ఇలాంటి శిక్షలు ఉన్నాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వాళ్లేమీ చేయరాని తప్పు చేయలేదు. ఎవరిపై ఎలాంటి దాడులు చేయలేదు. అయినా వారికి శిక్షలు కఠినంగా విధించారు గ్రామ పెద్దలు. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలోని ఉప్పుమిల్లులో ధాన్యం పాటాలు, పార్టీ విభేదాల నేపథ్యంలో ఏకంగా 7 టీడీపీ కుటుంబాల్ని ఊరు పెద్దలు వెలివేశారు. గ్రామస్తులు వారికి ఎలాంటి సహకారం అందించకూడదని, వారిని శుభకార్యాలు జరిగినా పిలవకూడదని ఆదేశాలిచ్చేశారు. దీంతో వారు గ్రామం వదిలి వెళ్లాల్సిన సిచ్యువేషన్. కన్న ఊరిని, పొలాలు, ఇళ్లు వదిలి వెళ్లేందుకు వాళ్లు ఇష్టపడలేదు. వైసీపీ ప్రభావం ఎక్కువగా ఉండే ఉప్పుమిల్లిలో గ్రామ పెద్దలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వెలివేసిన కుటుంబాలతో మాట్లాడిన వారికి 5,000 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్మానించారు గ్రామ పెద్దలు. ఇదెక్కడ అన్యాయమని అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోమన్నట్టు సమాచారం. దీంతో తమకు న్యాయం చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో ఫిర్యాదు చేశాడు వెలిబాధితుడు మేడిశెట్టి దుర్గారావు. దీనిపై స్పందించిన తహసీల్దార్ ఎల్ శివకుమార్, గొల్లపాలెం ఎస్ఐ మోహన్ కుమార్లు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెలిబాధితులు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. రాజీ చేసేందుకు గ్రామస్తులతో చర్చిస్తున్నారు పోలీసులు. అది అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కుటుంబాల్ని ఎలా బహిష్కరించారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో వైసీపీ భారీగా సీట్లు గెలుచుకోవడంతో ఇంకా క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా గ్రామస్తుల్లో వైసీపీ హవా ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. లేకపోతే టీడీపీ సపోర్టు చేసిన కుటుంబాల్ని ఇలా వెలివేయడం ఏంటన్న చర్చ జరుగుతోంది.